నమస్కారం. జీటీపీ న్యూస్కి స్వాగతం. కరీంనగర్లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు జరిపి చోరీకి పాల్పడ్డారు. దాదాపు కేజీ బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కరీంనగర్ చైతన్యపురిలో పీఎంజే జ్యువెలరీ షాప్లో భారీ చోరీ జరిగింది. 5 దుండగులు బంగారం కొంటున్నట్లు నటించి షాప్లోకి ప్రవేశించి కాల్పులు జరిపి చోరీకి పాల్పడ్డారు. దొంగలు జరిపిన కాల్పుల్లో జ్యువెలరీ షాప్ మేనేజర్ మస్తాక్తో పాటు 4 గాయపడ్డారు. 4 పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ క్యాంపు కార్యాలయం సమీపంలో చోరీ జరగడం కలకలం సృష్టించింది. ఉదయం షాపు తెరిచిన కొద్దిసేపటికే 5 దుండగులు పిస్టల్స్తో షాపులోకి ప్రవేశించి గోల్డ్ కొంటున్నట్లు ప్రవర్తించి సిబ్బందిని తమ ఆధీనంలోకి తీసుకుని చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సిబ్బంది తిరగబడంతో కాల్పులు జరిపారు. పెనుగులాట జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. సంఘటనా స్థలాన్ని సిపి గౌస్ ఆలం సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. షాప్లో 3 నుంచి 4 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కేజీ బంగారం ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించారు. పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలు పెట్టే చిన్ని పరిశీలిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నగరంలో ఎటువైపు వెళ్లారని ఆరా తీస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని సిపి గౌస్ ఆలం స్పష్టం చేశారు. 4 ముఖాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒకరు మాత్రమే మాస్క్ ధరించారని తెలిపారు. అంతరాష్ట్ర ముఠానే ఈ సంఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. 4 బృందాలతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ప్రకటించారు. రైతులు ఆరుగాలం పండించిన ధాన్యానికి మిల్లర్లు తూకం ఎక్కువపెట్టి రైతులను నష్టాల్లోకి నెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై రైతులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన రైతులు కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. అదేవిధంగా ధాన్యం ఇంతకుముందు ఆన్లైన్లో చేసేదాన్ని మార్చేసి ఆఫ్లైన్కు వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వెంటనే దీనిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తూకం ఎక్కువ వేయడం, రైసు మిల్లుల దోపిడీ అరకట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఏదైతే మరి రైతులకు వరి ధాన్యం తూకాల దగ్గర గతంలో 40 కిలోలు ఉంటుండే, ప్రభుత్వం పట్ల అది 40 కిలోలకు జోకుతున్నది. కానీ ఇప్పుడు 41 పోయింది, 42 పోయింది, 42.5. మరి రైతులను నడ్డు విరిచే విధంగా 42.5 పెడితేనే ఇలా రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఇలా రైతులు ఇక్కడ వరి ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియను పూర్తిగా ఆపేసి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఎప్పటిలాగా మరి 40 కేజీలే జోకాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే దానికి మొత్తం 42.5 జోకుపని రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కై ఇక్కడ మరి 42.5 జోక్తేనే ఇక్కడ గంటలు తాగుతాయని మరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందుకు అధికారుల మీద రైస్ మిల్లర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన జిల్లా స్థాయి విస్తృత సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాసరావు, మీసాల చంద్రయ్య మరియు జిల్లా ఇన్ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలంగాణ అభివృద్ధికి 7,800 కోట్లకు పైగా విలువైన పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారని తెలిపారు. సికింద్రాబాద్లో జరగనున్న ఈ భారీ బహిరంగ సభ రాష్ట్రానికి కీలక మలుపు కావాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేస్తూ మహిళలకు 33% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో అనేకసార్లు అడ్డంకులు సృష్టించిందని, రైతుల సమస్యల విషయంలో కూడా 2 పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో తాలు పేరుతో కోతలు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. హిందూ పండుగల విషయంలో కూడా ఈ పార్టీల వైఖరి ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మే 10న జరిగే సికింద్రాబాద్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి మండలం నుండి భారీ ప్రజలను సమీకరించాలని, ముందస్తు ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలని, ప్రయాణ ఏర్పాట్లు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 85,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులను రేపు ప్రారంభించబోయే
10వ తారీఖు నాడు సుమారు 3,500 కోట్లతో మహబూబ్ నగర్ హైవేస్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, కొన్ని రైల్వే స్టేషన్లు కావచ్చు ఆధునికంగా, ఇంకా ఏదైతే త్వరలోనే మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పాలన భ్రష్టు పట్టిన అంటే దానికి చిన్న ఉదాహరణ మీడియా మిత్రులు గమనించండి. నేను వస్తుంటే ఎల్లారెడ్డిపేట కావచ్చు, కామారెడ్డి నుంచి కావచ్చు, రైతులు మగులు కళ్ళు పెట్టి చూస్తున్నారు ఆకాశం. అసలు ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అసలు పరిపాలన సాగుతుందా? సుమారు 30-40 రోజుల నుంచి రోడ్ల మీద ఎండగోసినట్లు వాళ్ళు జోకేవాడు లేడు, గంజి బ్యాగు తెచ్చేవాడు లేడు, కాంట్రాక్ట్తో తూకం ఇచ్చేవాడు లేడు, అమ్మాలీలు లేరు, లారీలు లేరు, మొత్తం పరిపాలన పడికేసింది. ఇంకా ఈరోజు నలువైపులా మల్కాపూర్ టెంపుల్ కావచ్చు, దానివల్ల వేలాది ఉద్యోగాలు తెలంగాణ యువతకు, తెలంగాణకు సరిపడే పెట్రోల్ డీజిల్ సరఫరంతా అక్కడి నుంచి జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి వస్తున్న సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు సభ ఏర్పడింది. రెండోది, ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, మరీ ముఖ్యంగా ఈ మధ్యనే ఆడబిడ్డలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ఎప్పుడు మహిళలంటేనే వాళ్ళ కుటుంబం అనుకుంటారు. అప్పుడు ఇందిరాగాంధీ కావచ్చు, టీఆర్ కావచ్చు, లేకపోతే మధ్యలో సోనియా గాంధీ కావచ్చు. ఈరోజు పార్లమెంట్లో బిల్లును అడ్డుకున్నది స్టాలిన్ గారి సోదరి కనిమొళి గారు, శరద్ పవార్ కూతురు సుప్రియ పార్టీ గారు, అఖిలేష్ యాదవ్ భార్య డిపుల్ గారు. వాళ్ళ కుటుంబాలలో మాత్రం మహిళలు ఉన్నారు. సామాన్య మహిళలు వంటిల్లికే పరిమితం కావాలా, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఉచిత బస్సు ఎక్కాల తప్ప అసెంబ్లీ పార్లమెంట్లకు రావద్దని కుట్ర కాంగ్రెస్. చందుర్తి ఉపమండల చందుర్తి, రామన్నపేట్, తిమ్మాపూర్ గ్రామాల హిందూ సమ్మేళన కార్యక్రమం సోమవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక మార్కండేయ ఆలయ ఆవరణలో నిర్వహించడం జరుగుతుందని, ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సంఘాల నాయకులు కోరారు. వివిధ గ్రామాల నుండి హిందూ బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తదనంతరం అన్నదానం స్వీకరించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. హిందూ సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సామాజిక సమన్వయం పెంపొందించే ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యం, సత్తయ్య, శ్రీనివాస్, తిప్పని శ్రీనివాస్, రాకేష్, తిరుపతి, రాజశేఖర్, సాగర్, రమేష్, మహేందర్, సతీష్ మరియు యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రేపు 4వ తారీఖు రోజున చందుర్తి మండల కేంద్రంలో మార్కండేయ దేవాలయ ఆవరణలో హిందూ సమ్మేళనాన్ని చేపడతా ఉన్నారు. కాబట్టి హిందూ భక్తులందరూ, హిందువులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయగలరని కోరుతున్నాను. మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం రేపు 4వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఉంది. మన రామన్నపేట, తిమ్మపూరు, చందుర్తి గ్రామ హిందూ బాంధవులందరూ ఈ హిందూ సమ్మేళనానికి వచ్చి విజయవంతం చేయాలని నేను చందుర్తి మన ఉపమండల ప్రజలందరికీ, హిందూ బాంధవులందరికీ తెలియజేస్తున్నాను. ఈ భారీ కార్యక్రమాన్ని భారీ ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాను. చందుర్తి మండల కేంద్రంలో రేపు జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమము చందుర్తి గ్రామంలో పెద్ద ఎత్తున జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి చందుర్తి గ్రామ ప్రజలు, మహిళా తల్లులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో హాజరు కావాలని చందుర్తి పక్షాన మేము పిలుపునియడం జరుగుతుంది. ఎందుకంటే మన హిందువులను కూడా వెనుకకపోతున్నాం కాబట్టి మనము ఇంకా ముందు తరంలో పోవాలి. మన చందుర్తి గ్రామంలో దాదాపుగా అన్ని టెంపుల్ కూడా మనకు అందరము అనుకొని అన్ని టెంపుల్ కూడా అవడం జరిగింది. మన గ్రామంలో రేపు జరిగే కార్యక్రమానికి దాదాపు ఇక్కడ మేము అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళం ఉన్నాం.
రేపు కూడా ఇది ఒక పార్టీకి కాదు, ఎవరో ఒకళ్ళు చేసేది కాదు, మన ఊరు నుంచి వేయాలి. మనందరం కూడా ఇంకా తోచినంత కూడా సహాయ సహకారాలు కూడా అందించాలి. కానీ మరి అయ్యప్ప మాల వేసుకున్న వారు కానీ ప్రతి ఒక్క హిందువులు మరి యొక్క దీనికి హాజరై మరి యొక్క వారు ఎవరైతే వక్తలు మాట్లాడే విషయాలు ఉన్నాయో వాటిని విని మరి కుటుంబం అంటే ఏంది, హిందువు అంటే ఏంది అనేటటువంటి అంశాలపై మరి వారు వక్తలు ప్రసంగాలు చేస్తారు. ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, కేవలం హిందువులకు సంబంధించింది మాత్రమే. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క హిందువు మరి దీన్ని విజయవంతం చేయగలరని కోరుచా ఉన్నాం. సాయంత్రం 6 గంటలకు మార్కండేయ టెంపుల్ వద్ద కార్యక్రమం జరుగుతుంది. దీనికి శ్రీ విశ్వతత్వ స్వామీజీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారు చెప్పే ప్రవచనాలను విని ఈ కార్యక్రమాన్ని తిలకించి భోజనం చేసి అందరూ వెళ్ళగలరని కోరుతాము. ఉపమండలమైనటువంటి రామన్నపేట, తిమ్మాపూర్, చందుర్తి గ్రామాల ప్రజలు అలాగే హిందూ సోదరులంతా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క హైందవ సోదరుడు తమ వంతుగా మరొక హైందవ సోదరుని తీసుకొని ఈ కార్యక్రమంలో హాజరై మన పూజ గురూజీలు చెప్పేటువంటి విషయాలను విని మన ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలనే విషయంపై అందరం చర్చిద్దామని ప్రతి ఒక్క హైందవ సోదరుని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. శ్రీరామ్, అందరికీ నమస్కారం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా భారతదేశం అంతటా హిందూ సమ్మేళనాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి ఉపమండలమైనటువంటి చందుర్తి, రామన్నపేట, తిమ్మాపూర్ గ్రామాల ఆధ్వర్యంలో 4వ తారీఖు ఈ నెల 4వ తారీఖు అనగా రేపు సోమవారం సాయంత్రం 6 గంటలకు మన హిందూ సమ్మేళనాన్ని మార్కండేయ దేవాలయం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమానికి మన హిందూ భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. మరియు మన హిందువుల ఐక్యతను దేశమంతా చాటి చెప్పడానికి పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. తెలంగాణ మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి కరీంనగర్లో చోరీ జరిగిన ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. సిపి గౌస్ ఆలంతో కలిసి క్రైమ్ సీన్ను క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఐజీపీ స్థానిక ఆసుపత్రిని సందర్శించి దొంగల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచిస్తూ వారికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం సమీపంలోని జ్యువెలరీ షాప్లో దొంగలు కాల్పులు జరిపి భారీ చోరీకి పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. చోరీ జరిగిన పిఎంజే జ్యువెలరీ షాప్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించి ఘటనపై ఆరా తీశారు. అసలేం జరిగింది అనే అంశంపై అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ కమిషనర్తో పాటు స్థానిక పోలీసులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బంగారం కొనుగోలు చేస్తామని పిఎంజే జ్యువెలరీ షాప్లోకి చొరబడి కాల్పులు జరపడం అనుకోని సంఘటన అని తెలిపారు. చోరీకి కొద్ది నిమిషాల ముందు ఆ ఏరియాలోనే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఘటనా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు కరీంనగర్లోని జల్లెడ పడుతున్నారని, దుండగులను ఖచ్చితంగా పట్టుకుంటారని నమ్మకం ఉందని సంజయ్ తెలిపారు. ఈ దర్దాపు సీసీ ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. దృష్టి వచ్చి కూడా మొత్తం అన్ని తీసుకుంటున్నారు. మన సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. ఒకరికి భుజం అనేది, ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు నిర్ణయించడం జరిగింది. సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు సార్. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం దొంగ మనకు కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఎదురుస్తారా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి కేబుల్ మస్తు టైట్ అవుతుంది కాదు, ప్లాన్ ప్రకారం వచ్చి చేసుకుంటే పోలీస్ అధికారులు కూడా, సిపిఆర్ కూడా అధికారులు కూడా అందరూ సీరియస్కున్నారు. అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, వాళ్ళందరికీ అనుభవం ఉంది.
ఎవరు తప్పించుకునే అవకాశం లేదని అయితే వాళ్ళు ముందుగానే ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వ్యక్తి వచ్చి నాకు 20 గ్రాముల చైన్ కావాలని చెప్పన్నారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ చూపెడుతున్న తరుణంలో బయట ఇంకిద్దరు వచ్చారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపడి పోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే గోల్డ్ అని చూపెడుతున్న టైంలోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు లోపడి పోయి అందరికీ డౌన్ చేసి అందరికీ మాస్క్ వాళ్ళతో తెచ్చుకున్న కాళ్ళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకున్న ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళకి కాల్పెట్టడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పెట్టి జరపడం, మిగతా అందరి భుజంగా కాల్పెట్టడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో విషయాల్లో దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ఆ కాల్పులు జరిపిన సందర్భంలో వాళ్ళు గాయాలనే. కరీంనగర్లోని జ్యువెలరీ షాప్లో భారీ చోరీ కాల్పుల ఘటన రాజకీయంగా దుమారం రేపుతుంది. అధికార విపక్షాలు పరస్పర విమర్శలు చేస్తున్నాయి. కరీంనగర్లో చోరీ జరిగిన పీఎంజే జ్యువెలరీ షాప్ను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సందర్శించి పరిశీలించారు. చోరీ జరిగిన తీరుపై ఆరా తీశారు. సిపి గౌస్ ఆలంతో మాట్లాడి జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. గోల్డ్ కావాలని అడిగి తుపాకులతో బెదిరించి కాల్పులు జరిపి చోరీకి పాల్పడడం విచారకరమైన విషయమన్నారు. గంగుల కమలాకర్ సిబ్బంది ధైర్యంతో తిరగబడ్డారని, గాయపడ్డారని త్వరగా కోరుకోవాలని కోరారు. నిఘా వైఫల్యం అనడమే కాదు గాని పట్టపగలు చోరీ జరగడం ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నామని గంగుల కమలాకర్ విమర్శించారు. ప్రజలకు, వ్యాపారులు ఆస్తులకు భద్రత కల్పించాలని కోరారు. గంగుల విమర్శలపై మేడిపల్లి సత్యం స్పందించారు. అనుకోని ఘటనను ప్రభుత్వానికి ఆపాదించడం సమంజసం కాదన్నారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు. రాజేష్ అని మధుకరను వీళ్ళందరినీ కూడా షూట్ చేయడం జరిగింది. ఒక ముస్తాక్ అనే మేనేజర్కు కొంచెం సీరియస్గా కూడా ఉండడం జరిగింది. సో భగవంతు దయలో వాళ్ళందరూ కోరుకోవాలని చెప్పేసి ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వాలని చెప్పడంగా మేము కోరుతున్నాం. మేము కూడా మళ్ళీ వర్తిస్తాం. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. కరీంనగర్ స్మార్ట్ సిటీలో ప్రధాన అంశము కరీంనగర్ భద్రత. కరీంనగర్ భద్రత అనేది ప్రధాన అంశం, డెవలప్మెంట్తో పాటు ప్రధాన అంశం. దాంట్లో భాగంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు 711 కెమెరాలు పెట్టించిన టౌన్లో 711. ఈ కెమెరాలు నిఘా నిరంతరం చేస్తూ కూడా దీనికి కమాండ్ కంట్రోల్ నేనే ఆ రోజు ఓపెన్ చేసిన. కమాండ్ కంట్రోల్ మున్సిపాల్లో కమాండ్ కంట్రోల్ పెట్టింది ఎందుకోసం అంటే కరీంనగర్లో ఎక్కడ చిన్న డ్రాప్ వచ్చినా, ఒక అగంత కూడా వచ్చినా, ఒక అప్రమత్తమైన విధంగా ఈరోజు ఆ కమాండ్ కంట్రోల్ ఉన్నారు. ఏం చేస్తుంది కమాండ్ కంట్రోల్? ఏమైంది కమాండ్ కంట్రోల్? అందుకే ఇప్పుడు సిపి గారిని కలిసాం, ట్రేస్ చేయండి. మేము నిఘా వైఫల్యం అని అంటలేము, మేము నిరుత్సాహపడతలేము. కానీ ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్. మళ్ళీ మీరు పోలీస్ వ్యవస్థ ప్రజలు మళ్ళీ అర్ధరాత్రి కానీ భయభ్రాంతులు లేకుండా తిరిగే విధంగా ప్రజలకు నమ్మకం కలిగేయండి. ఇది రిపీట్ కాకూడదు. గతంలో కాలేదు, ఇక ముందు కాకూడదు. ఎక్కడ దోషులున్నా కూడా ఈ 710 కెమెరాలలో చూసి శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కరీంనగర్ నగరంలోని ప్రధాన కూడళ్లు, సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వందలాది వాహనాలపై కేసులు నమోదు చేసి పలు వాహనాలను సీజ్ చేశారు. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 82 వాహనాలు, నంబర్ ప్లేట్లు లేని 21 వాహనాలు పట్టుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 35 నమోదు చేశారు. మైనర్ డ్రైవింగ్ చేసి 2 పట్టుబడ్డారు. ఈ పెట్టి కేసులు 139 నమోదు చేశారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసు అధికారులు సూచించారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాయత్రి నగర్లో బీజేపీ జిల్లా కార్యాలయ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసి జ్యోతి నగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమై రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలి రావాలని కోరారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని జిల్లా పార్టీ నేతలకు సూచించారు. మూడవసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ తొలిసారి రాబోతున్న మోదీకి ఘన స్వాగతం పలకాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త స్వచ్ఛందంగా తరలి రావాలని, కరీంనగర్ జిల్లా నుండి వేల సంఖ్యలో జన సమీకరణ చేద్దామన్నారు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.